బ్యాక్ పామాయిల్ సాగు రైతుల పాలిట పాపాల సాగుగా మారుతోంది. అప్పుల పాలు చేస్తోంది. ధరల పతనంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విదేశాల నుంచి దిగుమతి లేకపోవడంతో ఇక్కడ ధరలు భారీగా పెరిగి లాభాలొచ్చాయి. ఇప్పుడు సగానికి సగం రేటు తగ్గిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతంలో పామాయిల్ సాగైన ఆయిల్ ఫామ్ తోటలు ఎక్కువగా ఉన్నాయి. జగ్గంపేట నియోజకవర్గంలో పామాయిల్ గిరలపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ పంట వేసిన మొదటి 4 ఏళ్లు ఎటువంటి దిగుబడి రాదు. 40 సంవత్సరాల వరకు ఆదాయాన్నిస్తాయి. వారానికి ఒకసారి పామాయిల్ గిలను ఫ్యాక్టరీలకు తరలిస్తారు. పామాయిల్ గిల మొదట తీయగా ఉంటుంది కాబట్టి కోతులు కూడా ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. అయితే కరోనా సమయంలో ఈ సాగుపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపారు. అధిక లాభాలు తెచ్చిపెడుతుందని కొంచెం కష్టమైనప్పటికీ సాగుపై దృష్టి పెట్టారు. కోవిడ్ సమయంలో ఇతర దేశాల నుంచి గెలల దిగుబడి పూర్తిగా ఆగిపోయింది. దాంతో ధర టన్నుకు 20 నుంచి 23 వేల వరకు పలికింది. ఆ సమయంలో సాగు చేసిన వారు మంచి లాభాలు పొందారు. దాంతో ప్రతి ఏటా పామాయిల్ పండించే రైతుల సంఖ్య కూడా పెరిగింది. అంతకంతకు విస్తీర్ణం పెంచుకుంటూ పోయారు అన్నదాతలు. మొదటి 4 ఏళ్లు ఎలాగో అలా తిప్పలు పడితే తర్వాత కలిసి వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు రేటు టన్నుకి 13,000 కూడా పలకడం లేదు. ఇలా అయితే కనీసం తమకు పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది వరకు ఎకరానికి 15,000 అయ్యేది ఫస్ట్లోను. ఇప్పుడు 45,000 నుంచి 50,000 దాకా అవుతుందండి ఎకరానికి పెట్టుబడి. దిగుబడి చూస్తే తగ్గిపోయిందండి. మన తెల్లదోమ వచ్చిందండి. తెల్లదోమ వచ్చి ఇంచుమించులో ఎకరానికి 8 టన్నులు యావరేజ్ వచ్చేది 3 టన్నులన్నర 4 టన్నుల లోపు వస్తున్నాయండి. కోతులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి. ఒక ఎకరానికి 1 టన్ను ఎకరాకు 1 టన్ను అది కూడా పాడవుతుంది సార్. అది ఈ రేట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగేది 13,700 ఇస్తున్నారు, 740 రూపాయలు. కానీ 18,000 నుంచి 20,000 ఉంటే కనుక ఎట్ట సార్ ఇది. ఇతర దేశాల నుంచి దిగుమతి కావడంతో స్థానికంగా ధరలు పాతాళానికి వెళ్లిపోయాయి. కేంద్రం కూడా సరిగ్గా దృష్టి పెట్టడం లేదని రైతులు చెప్తున్నారు. దిగుమతి సుంకం ఎత్తివేయడం, సెజ్లపై సరైన విధానం లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒక్కసారి ఈ సాగులోకి వచ్చిన రైతుల పరిస్థితి మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఉండదు. ఆ పంట తీసేయాలంటే చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కౌలుకు సాగు చేసేవారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. ఒకవైపు రైతుకు డబ్బులు కట్టాలి. పొలం తీసుకున్నప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా పంట ఎక్కువైపోవడంతో డిమాండ్ ఉండడం లేదు. అంతర పంటలుగా పొగాకు, దుంపలు, కంది పంటలు వేసే అవకాశం ఉంది. కానీ అసలు పంటకే అంతంత మాత్రం ధర పలకడంతో ఇక తమ దగ్గర పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.